హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ LTX క్లాసెస్. అందరూ బాగున్నారా? మనం ఈరోజు హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చాలా ముఖ్యమైన విషయం మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు మే 10th, ఇంకొక 5 days మాత్రమే ఉంది. దేనికి? మే 15th. మే 15th అయితే ఏమవుతుంది? ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఈ ఆపర్చునిటీని మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారు ఇంగ్లీష్ కి సంబంధించి ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం, స్పెషల్ గైడెన్స్ తీసుకోవడం చాలా అవసరం. అందుకోసమే LTX క్లాసెస్ లో కేవలం ఇంగ్లీష్ కోసం మాత్రమే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బ్యాచ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా లైఫ్ టైం వ్యాలిడిటీతో 2000 కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మే 15th తర్వాత ఈ ఫీజు అనేది 3000 అవ్వబోతోంది. కాబట్టి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంకొక 5 days లోపల జాయిన్ అవ్వండి. బికాస్ ఆఫ్టర్ మే 15th ద ఫీజ్ ఈస్ గోయింగ్ టు బి 3000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ అలాగే ఉంటుంది, కానీ ఫీజు మాత్రం 1000 రూపీస్ పెరుగుతోంది. ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్, సో లెట్స్ నాట్ వేస్ట్ మనీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ తో అనుకున్న గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్న సీరియస్ ఆస్పిరేషన్స్ ఉన్న వారికి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ చాలా హెల్ప్ చేస్తుందని మాత్రం నేను చెప్పగలను. అంతేకాదు, మీరు కూడా ఒక్కసారి ప్లే స్టోర్ లోకి వెళ్ళి LTX క్లాసెస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. అంతేకాకుండా అక్కడ ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి, చూడండి. అంతేకాకుండా స్టూడెంట్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్, మెసేజెస్, కమెంట్స్ అన్ని కూడా అక్కడే ఉంటాయి. మీరు మన యూట్యూబ్ ఛానల్లో LTX క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ ఇస్తున్న ఫీడ్బ్యాక్ ని కూడా ఫాలో అవ్వండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి, కానీ జాయిన్ అయితే మాత్రం మే 15th లోపల జాయిన్ అవ్వండి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7893899553 నంబర్కి కాల్ చేయండి. ప్రత్యూష మేడంతో మాట్లాడండి. ఏ డౌట్స్ ఉన్నా కూడా వివరాలు అడిగి తెలుసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక మనం ఆలస్యం చేయకుండా మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసేద్దామా? మనం ఈ రోజు అంటే మే 10th హిందూ పేపర్లో ఉన్నాము. పేజ్ నెంబర్ 6 లో ఉన్నాము, ఎడిటోరియల్ కాలంలో. ఇందులో మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది ఇండియాకి జర్మనీకి సంబంధించి. ఇందులో ఫస్ట్ వొకాబులరీ కనిపించింది డిస్సోనెన్స్. వాట్ ఈస్ మెంట్ బై డిస్సోనెన్స్? డిస్సోనెన్స్ అంటే ఇద్దరికి కూడా డిస్అగ్రిమెంట్ ఉండడం, అంటే ఫ్రెండ్షిప్ లేకపోవడం లాంటిది అనమాట. సో మీరు రాసుకోండి, డిస్సోనెన్స్ అంటే డిస్అగ్రిమెంట్ అని రాసుకోండి. డిస్సోనెన్స్ అంటే డిస్అగ్రిమెంట్, సరైన ఒప్పందం లేకపోవడం, ఒకే మాట మీద ఉండకపోవడం, అభిప్రాయ భేదాలు కలిగి ఉండడం. పెర్సెప్షన్ అనే వర్డ్ కూడా మనం చాలా కామన్ గా వాడుతూ ఉంటాం. పెర్సెప్షన్ అంటే అభిప్రాయం, ఒపీనియన్. పెర్సెప్షన్ అంటే ఏంటమ్మా? రాసుకోవాలి, వీడియో పాస్ లో పెట్టుకోవడం, వెంటనే రాసుకోవడం, అలా ఉండాలి. పెర్సెప్షన్ అంటే ఏంటమ్మా? ఒపీనియన్, అభిప్రాయం అంటాం. మనం ఒక విధానాన్ని, మనం ఒక విషయాన్ని చూసే విధానం అంటాం. అంతేకాకుండా ఇక్కడ అస్యూమ్స్ క్రిటికల్ ఇంపార్టెన్స్. క్రిటికల్ ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యత, ఇది మీ అందరికీ తెలుసు. అస్యూమ్స్ అంటే నార్మల్ గా మనం అస్యూమ్ వాడేటప్పుడు ఊహాగానాలు అంటాం. అస్యూమ్ చేయడం అంటే గెస్ చేయడం, ప్రెడిక్ట్ చేయడం అంటాం. ఇక్కడ అస్యూమ్ అంటే ఎలా ఉంటుందంటే అట్రాక్ట్స్ అన్న మీనింగ్ వస్తుంది. అంటే ప్రస్తుతం ఈ విషయం ప్రాముఖ్యతను చోటు చేసుకుంటోంది, ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది అంటాం కదా, అలా అన్నమాట. ఇలా హెడ్లైన్స్ లోనే మనకి సుమారుగా 3-4 ముఖ్యమైన వొకాబులరీ అయితే ఉన్నాయి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్ళి కనీసం ఒక 15 నుంచి 20 దాకా ఇంపార్టెంట్ వొకాబులరీని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇందులో మీరు చూస్తే 3rd లైన్ లో 4th లైన్ లో మనకి అసర్టివ్ అనే ఒక వర్డ్ అయితే వచ్చింది. నీట్ గా రాసుకోండి. అసర్టివ్ అంటే ఓపెన్ అని రాసుకోండి, బోల్డ్ అని కూడా రాసుకోండి. ఓపెన్ లేదా బోల్డ్ అని కూడా రాసుకోండి. ఎయిడ్, ఎయిడ్ అంటే సహాయం, హెల్ప్. ఎయిడ్ అంటే ఏంటమ్మా? సహాయం. సార్ మాకు ఎయిడ్ అంటే తెలుస్తారని కొంతమంది అనుకోవచ్చు, తెలియని వాళ్ళు ఉంటారు, వారి కోసం చెప్పాలి. కండెమ్ అంటే ఒప్పుకోకపోవడం, వ్యతిరేకించడం, అపోజ్. కండెమ్ అంటే వ్యతిరేకించడం, అపోజ్.
వ్యతిరేకించడం, అపోజ్. అబ్స్టెయిన్ అంటే ఓటు వెయ్యకుండా ఉండడం. అయితే మనం దీన్ని ఇంకోలా కూడా చెప్తాము, ఒక పని జరగకుండా ఆపడం అంటాము. కాబట్టి ప్రివెంట్ అని కూడా రాసుకోండి. అబ్స్టెయిన్ అంటే ప్రివెంట్ అని రాసుకోవచ్చు. ప్రివెంట్ ఒక పని జరగకుండా ఆపడం, ఒక పని జరగకుండా ఆపడం. ఇది చూడండి, రైజ్ ఐబ్రో. ఇదంత ముందు కూడా నేను చెప్పాను, ఒక ముఖ్యమైన ఇడియం. రైజ్ ఐబ్రో అంటే ఆశ్చర్యపడడం, సర్ప్రైజ్ లేదా డౌట్ పడడం, సందేహించడం. ఇంటాక్ట్ అంటే స్ట్రాంగ్. ఇంటాక్ట్ అంటే స్ట్రాంగ్, బలంగా. ఇంటాక్ట్ అంటే ఏంటమ్మా? స్ట్రాంగ్, బలంగా. ఇన్సిస్ట్స్ అంటే ఫోర్స్, కొంచెం బలవంతం చేయడం. బల్లగుద్ది చెప్పడం అంటాను చూసారా, అలా అన్నమాట. బల్లగుద్ది చెప్పడం అంటాను చూసారా, అలా అన్నమాట. యాక్చువల్ గా పార్టీషన్ అంటే మద్దతుదారుడు, సపోర్టర్ అండి. పార్టీషన్ అంటే సపోర్టర్, ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మద్దతు తెలియజేస్తారు. ఎల్లీస్. ఎల్లీస్ అంటే మిత్రులు, ఫ్రెండ్స్ అని రాసుకోండి. ఎల్లీస్ అంటే మిత్రులు, ఫ్రెండ్స్ అని రాసుకోండి. ఎల్లీస్ అంటే మిత్రులు, ఫ్రెండ్స్ అని రాసుకోండి. న్యూన్స్డ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ న్యూన్స్డ్? అంటే స్పష్టంగా అంటాం చూసారా, ప్రత్యేకమైన అంటాం, డిస్టింక్ట్ అంటాం. న్యూన్స్ అంటే డిస్టింక్ట్. న్యూన్స్ అంటే డిస్టింక్ట్. న్యూన్స్ అంటే డిస్టింక్ట్ అంటే ప్రత్యేకమైన. స్టాండ్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అభిప్రాయం. నీ స్టాండ్ ఏంటి అంటాం చూసారా, నీ స్టాండ్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి అంటాం కదా, అలా అన్నమాట. స్టాండ్స్ అంటే నీ ఒపీనియన్ ఏంటి అంటాం కదా. అసర్టివ్ చెప్పాను, బోల్డ్, ధైర్యంగా ఉన్నా, ఓపెన్ గా ఉన్నా అంటాం. బోల్డ్, ధైర్యంగా ఉన్నా, ఓపెన్ గా ఉన్నా అంటాం. ఇది కూడా ఇందాకే చెప్పాను, న్యూన్స్ మళ్ళీ వచ్చింది. న్యూన్స్ అంటే ప్రత్యేకత, అంటే డిస్టింక్షన్. న్యూన్స్ అంటే డిస్టింక్ట్, ప్రత్యేకత. ఇంప్లికేషన్ అని కూడా అంటాం. న్యూన్స్ ని మనం ఇంప్లికేషన్ అని కూడా అంటాం. జాగ్రత్తగా రాసుకోవాలి, వీడియో పాస్ లో పెట్టుకోవడం, వెంటనే రాసుకోవాలి. అయితే రాసుకుంటే సరిపోదు, తర్వాత కూడా మీరు దీన్ని స్టడీ చేయాలి. అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ స్టాచ్యూర్ అనే ఒక ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. స్టాచ్యూర్ అంటే ఏంటి? వాట్ ఈస్ meant by స్టాచ్యూర్? గౌరవం, రెప్యుటేషన్. స్టాచ్యూర్ అంటే గౌరవం, రెప్యుటేషన్ అంటాం. ఐసోలేటెడ్, సపరేటెడ్, వేరు చేయుట. ఐసోలేటెడ్, సపరేటెడ్, వేరు చేయుట. సెకండ్ కాలంలో కూడా మనం వచ్చేస్తున్నాము చూసారా, మంచి మంచి వొకాబులరీ ఉన్నాయి మనకి. సెకండ్ కాలంలో చూస్తే ఇందులో మనకి ఏమైనా తెలియని వర్డ్స్ కానీ మంచి వర్డ్స్ కానీ ఉన్నాయేమో చూద్దాం. పెర్సు అనే వర్డ్ నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. పెర్సు అంటే ఫాలో అవ్వడం, స్టడీ చేయడం అని కూడా వస్తుంది. ఫాలో లేకపోతే స్టడీ అంటాం. ఫాలో లేకపోతే స్టడీ అని కూడా అంటాం. ఆల్బీట్ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చింది మన అందరి కోసం. ఈవెన్ దో అంటాం, అయినప్పటికీ అంటాం కదా, అలా అన్నమాట. ఈవెన్ దో లేదా అయినప్పటికీ అంటాం. ఇందాక చెప్పిన వొకాబులరీ మరలా వచ్చింది. కండమేషన్, వ్యతిరేకించడం, ఒప్పుకోకపోవడం. వ్యతిరేకించడం, ఒప్పుకోకపోవడం. రిలయన్స్ అంటే ఆధారపడుట, డిపెండ్. రిలయన్స్ అంటే ఆధారపడుట, డిపెండ్. రిలయన్స్ అంటే ఆధారపడుట, డిపెండ్ అంటాం, డిపెండ్. యునానిమస్, ఏకగ్రీవంగా అంటాం. యునానిమస్ అంటే ఏకగ్రీవంగా, ఆల్ టుగెదర్ అంటాం కదా, అలా అన్నమాట. ఆల్ హ్యావ్ ద సేమ్ ఐడియా, ఆల్ హ్యావ్ ద కామన్ ఒపీనియన్. అబ్స్టెన్షన్, ఇందాక చెప్పాను గుర్తుందా, ఓటు వేయకుండా ఉండడం. అబ్స్టెన్షన్ అంటే ఆబ్సెంట్ అవ్వడం, ఓటు వేసే సమయంలో ఓటు వేయకుండా ఆబ్సెంట్ అవ్వడం, అంటే నాట్ ఓటింగ్ అని రాసుకోవచ్చు. అబ్స్టెన్షన్ అంటే ఓటు వేయకపోవడం, నాట్ ఓటింగ్ అని రాసుకోవచ్చు. హ్యాకెల్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం దాన్ని కోపావేశాలని కూడా అంటాం. హ్యాకిల్స్ అంటే కోపావేశాలని కూడా అంటాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటాం. యాంగర్ అని రాసుకోవచ్చు. యాక్చువల్గా దీనికి రకరకాల మీనింగ్స్ ఉంటాయి, నేను ఒక మీనింగ్ చెప్పాను. హ్యాకిల్స్ అంటే యాంగర్ అని రాసుకోవచ్చు, యాంగర్ అని రాసుకోవచ్చు, కోపం అని రాసుకోవచ్చు.
ఇలా మనం చూస్తూ వెళ్తున్న కొద్దీ మనకి తర్వాత అనేక సార్లు ఈ పదం కనిపిస్తూ ఉంటుంది. ఎమిస్ట్ అనే వర్డ్ కనిపిస్తుంది. ఎమిస్ట్ అంటే ఆ మధ్యలో, డ్యూరింగ్ అని అర్థం. ఆ సమయంలో అంటాం కదా, అలా అన్నమాట. ఎమిస్ట్ అంటే ఆ సమయంలో. ఎమిస్ట్ అంటే ఏంటమ్మా? ఆ సమయంలో, ఆ సమయంలో, ఆ సమయంలో అంటాం కదా, అలా అన్నమాట. చాలా మంచి వొకాబులరీ వచ్చింది. ఒకటి చూడండి, కాన్స్ట్రూ అనే వొకాబులరీ అయితే వచ్చింది. కాన్స్ట్రూ అంటే ఏంటి? ఒక విషయాన్ని అలా అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ అంటాం. ఇంటర్ప్రెట్ అంటాం. కాన్స్ట్రూ అంటే ఇంటర్ప్రెట్. ఒక విషయాన్ని అలా అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ అంటాం. ఒక విషయాన్ని అలా అర్థం చేసుకోవడం, లేదంటే అండర్స్టాండింగ్ ఇన్ ఎ సర్టైన్ వే అని రాసుకోవచ్చు. కాన్స్ట్రూ అంటే అండర్స్టాండింగ్ ఇన్ ఎ సర్టైన్ వే అని రాసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ఇన్ ఎ సర్టైన్ వే, ఒక విషయాన్ని ఒకలా అర్థం చేసుకోవడం. కన్వర్జెన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే జాయినింగ్ పాయింట్ అమ్మ. వేరు గీతలు ఒక చోట కలిసాయి అనుకోండి, దాన్నే కన్వర్జెన్స్ అంటాం. సో జాయినింగ్ పాయింట్ అని కూడా రాసుకోవచ్చు. కన్వర్జెన్స్ అంటే జాయినింగ్ పాయింట్ అని కూడా రాసుకోవచ్చు. కన్వర్జెన్స్ అంటే జాయినింగ్ పాయింట్ అని కూడా రాసుకోవచ్చు. ఇందాక చెప్పిన వొకాబులరీ మరలా వచ్చింది. ఎన్నిసార్లు వస్తే మనకంత మంచిదండి. పెర్సూయింగ్ అంటే ఫాలోయింగ్ అండి, స్టడీ. పెర్సూయింగ్ అంటే ఏంటమ్మా? ఫాలో, స్టడీ. ఫాలో అలాగే స్టడీ అంటాం. ఫాలో అలాగే స్టడీ అంటాం. ఇలా మనం చూసుకుంటూ వెళ్తున్న కొద్ది తర్వాత మనకి మరి ఇంకా ఆప్టెడ్ అనే వర్డ్ వచ్చింది. ఆప్టెడ్ అంటే చూస్ చేసుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవడం. సో ఆప్టెడ్ అంటే చూస్ అని రాసుకోండి. ఆప్టెడ్ అంటే చూస్. డి ఫ్యాక్టో పవర్స్ అంటే ఎవరైతే పదవిలో ఉన్నారో, ఇన్ పవర్ అని రాసుకోండి. ప్రస్తుతం ఎవరైతే పదవిలో ఉన్నారో, ఇన్ పవర్ అని రాసుకోండి. రిలక్టెంట్ అంటే ఇష్టం లేకపోవడం, నాట్ లైకింగ్ లేదా నాట్ విల్లింగ్ అని కూడా అంటాం. రిలక్టెంట్ అంటే నాట్ విల్లింగ్, నాట్ విల్లింగ్. ఎబిరేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఎబిరేషన్? డైవర్షన్ అమ్మ. ఎబిరేషన్ అంటే డైవర్షన్ లేదా డీవియేషన్, దారి మల్లడం అంటాం. ఎబిరేషన్ డైవర్షన్ లేదా డీవియేషన్, దారి మల్లడం అంటాం. దారి మల్లడం అంటాం. జుంట అనే వర్డ్ వచ్చింది చూడండి. జుంట అంటే ఒక బలం, ఒక బలగం. గ్రూప్ అని రాయండి, లేదా ఫోర్స్ అని కూడా రాయండి. సాధారణంగా మిలిటరీ గ్రూప్ కూడా ఇది యూజ్ చేస్తాం. జుంట అంటే మిలిటరీ ఫోర్స్ అంటాం. ప్రెగ్మాటిజం అంటే ప్రాక్టికల్ గా ఉండడం. ప్రెగ్మాటిజం అంటే ప్రాక్టికల్ గా ఉండడం. రేషనేల్ అంటే రీజనింగ్ అమ్మ, లాజిక్ అమ్మ. కొంతమందికి రేషనేల్ ఉంటుంది, కొంతమందికి రేషనేల్ ఉండదు. అంటే రీజనింగ్ అనమాట, లాజిక్ అనమాట. హార్డ్లీ అంటే చాలా అరుదుగా. హార్డ్లీ అంటే చాలా అరుదుగా. రేర్లీ అని కూడా అంటాం. హార్డ్లీ అంటే చాలా అరుదుగా, రేర్లీ అని కూడా అంటాం. హార్డ్లీ అంటే చాలా అరుదుగా, రేర్లీ అని కూడా అంటాం. ఇలా మనకి ఈ రోజు కొన్ని ముఖ్యమైన పదాలైతే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఎప్పటిలాగే నేను ఈ రోజు చెప్పిన వర్డ్స్ ని మీకోసం నేను ఒకసారి రివైజ్ చేస్తాను. ఒక చోట మనకి ఈ రోజు ఎయిడ్ అనే వర్డ్ వచ్చింది. ఎయిడ్ అంటే హెల్ప్ అమ్మ, సహాయం. ఇంటాక్ట్ అంటే బలంగా ఉండడం, స్ట్రాంగ్. ఎల్లీస్ గుర్తుందా? ఫ్రెండ్స్ అంటాం కదమ్మా, ఫ్రెండ్స్. ఒక చోట మనకి హ్యాకిల్స్ అనే వర్డ్ వచ్చింది. కోపాలు, ప్రమాదాలు, ప్రాబ్లమ్స్ అని కూడా అంటాం. ఒక చోట మనకి ఈ రోజు, ఒక చోటగా చాలా చోట్ల మనకి కన్వర్జెన్స్ అనే వర్డ్ అయితే వచ్చింది. కన్వర్జెన్స్ అంటే జాయినింగ్ పాయింట్ అమ్మ. కన్వర్జెన్స్ అంటే జాయినింగ్ పాయింట్. ఒక చోట రేషనేల్ అనే వర్డ్ వచ్చింది. రేషనేల్ అంటే లాజిక్ అమ్మ, రీజనింగ్ అంటాం. లాజిక్ లేదా రీజనింగ్. అలాగే ఒక చోట ప్రెగ్మాటిక్ అనే వర్డ్ వచ్చింది. ప్రెగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ గా ఉండడం. ప్రెగ్మాటిక్ అంటే ప్రాక్టికల్ గా ఉండడం. ఎబిరేషన్ దారి మల్లడం, డీవియేట్ అవ్వడం, డైవర్ట్ అవ్వడం. డీవియేట్ అవ్వడం, డైవర్ట్ అవ్వడం. డిసోనెన్స్ అంటే ఏంటంటే ఒప్పుకోకపోవడం, డిసెగ్రీ, అభిప్రాయ భేదం అని కూడా అంటాం. ఎజ్యూమ్ చేయడం అంటే మామూలుగా చెప్పాలంటే ఊహించడం, కానీ మరొక సెంటెన్స్ లో ఇందాక ఎలా వచ్చిందంటే ఆకర్షించడం అని కూడా వస్తుంది. అనేక సార్లు ఈ రోజు మనకి అసర్టివ్ అనే వొకాబులరీ వచ్చింది, గుర్తుందా? అసర్టివ్ అంటే ధైర్యంగా ఉండడం, ఓపెన్ గా ఉండడం. ధైర్యంగా ఉండడం, ఓపెన్ గా ఉండడం. ఒక చోట మనకి ఈ రోజు కండెమ్ అనే వర్డ్ అయితే వచ్చింది, ఖండించడం. కండెమ్ అంటే ఖండించడం.
యాబ్స్టెయిన్ అనే వర్డ్ కూడా వచ్చింది. యాబ్స్టెయిన్ అంటే ఒక పని జరగకుండా ఆపడం, ఒక పని జరగకుండా ఆపడం. దాన్నే మనం మరొకలా కూడా చెప్తూ ఉంటాం, ఆబ్స్టెన్షన్ అంటాము. అంటే ఓటు వేయకుండా ఉండడం, ఓటు వేయకుండా ఉండడానికి కూడా మనం ఆబ్స్టెన్షన్ అంటాము. అనేక సార్లు ఈ రోజు మనకి పెర్సు అనే వొకాబులరీ కనిపించింది. పెర్సు అంటే ఫాలో అవ్వడం, లేదంటే స్టడీ చేయడం అంటాం. ఆల్బీట్ అనే వర్డ్ కూడా వచ్చింది, అయినప్పటికీ అంటాం. ఈవెన్ దో, ఈవెన్ దో, అయినప్పటికీ అంటాం, ఈవెన్ దో. పార్టిసన్ అంటే ఏంటంటే మద్దతుదారుడు అంటాం, సపోర్టర్. మద్దతుదారుడు అంటాం, సపోర్టర్. ఈ రోజు మనకి స్టాచ్యూర్ అనే వర్డ్ అనేక సార్లు రిపీట్ అయింది. స్టాచ్యూర్ అంటే గౌరవం, పేరు, పేరు ప్రఖ్యాతలు, రెప్యూటేషన్ అని కూడా అంటాం, రెప్యూటేషన్ అని కూడా అంటాం. చాలా మంచి వర్డ్ వచ్చింది ఈ రోజు, కాన్స్ట్రూ. అంటే ఒక విషయాన్ని మనం ఒకలా అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ అంటాం కదా, అలా అన్నమాట. అండర్స్టాండ్ ఇన్ ఎ సర్టైన్ వే, అండర్స్టాండ్ ఇన్ ఎ సర్టైన్ వే. డిఫాక్టో అనే వర్డ్ వచ్చింది, ఎవరైతే పదవిలో ఉన్నారు, ఎవరైతే పదవిలో ఉన్నారు, ఎవరైతే పదవిలో ఉన్నారు. అలాగే మనం కానీ తీసుకుంటే ఇంకా చాలానే మంచి వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్ మనకి 4-5 సార్లు రిపీట్ అయింది, న్యూన్స్. అంటే డిస్టింక్షన్ అంటాం, ప్రత్యేకత. డిస్టింక్షన్ అంటాము, ప్రత్యేకత. ఇంకా చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే నేను మీకోసం చెప్పడం జరిగింది. మరి అప్పట్లాగే నేను చెప్పిన ఈ పదాల్లో 3 వర్డ్స్ ని వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. డిస్సోనెన్స్ అంటే డిస్అగ్రిమెంట్, అభిప్రాయం ఒప్పుకోకపోవడం. అంతేకాకుండా ఎబిరేషన్, డీవియేషన్ అంటే నార్మల్ గా కానిది, సంథింగ్ విచ్ ఇస్ నాట్ నార్మల్ అంటాం, సంథింగ్ విచ్ ఇస్ నాట్ నార్మల్, నార్మల్ గా కానిది. కాన్స్ట్రూ అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునే విధానం, ఇంటర్ప్రిట్ ఇన్ ఎ సర్టైన్ వే. ఈ 3 పదాలతో మరి మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మీరు పెట్టే కమెంట్స్, మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్, మీరు పెడుతున్న మెసేజెస్, మీరు అడుగుతున్న సందేహాలు అన్నిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం? సండే, ఏ రోజైతే మనకి వీక్లీ వొకాబులరీ ఉంటుందో ఆ రోజు మనం వీటి గురించి మాట్లాడుకోబోతున్నాము. ప్రతిరోజు మీ ఐడియాస్ ని, మీ ఫీడ్బ్యాక్ ని ఇస్తూ ఉండండి. బికాస్ మీరు పెట్టే ప్రతి మెసేజ్ నేను చూస్తూ ఉంటాను. ప్రతిరోజు కాకపోయినా ఎప్పుడు ఫ్రీగా ఉన్నా చూస్తూ ఉంటాను. కాబట్టి మీరు పెట్టే మెసేజ్ డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నట్టే. సో ఐ విల్ అండర్స్టాండ్ యువర్ ఐడియాస్ విచ్ విల్ ఇన్ టర్న్ హెల్ప్ మై వర్క్. నేను చేసే ఈ క్లాసెస్ ఇంకా బాగా చేయడానికి మీరు పెట్టే మెసేజెస్ చాలా హెల్ప్ అవుతాయి. ఎనీవేస్, ఎబిరేషన్, డిస్సోనెన్స్, కాన్స్ట్రూ, ఈ 3 పదాలతోటి మంచి మంచి ఎగ్జాంపుల్స్ రాసి పంపండి. మీరు పంపే మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆఖరిగా క్లాస్ ఎండ్ చేసే ముందు నేను మీకు వీడియో మొదట్లో చెప్పినట్టే ఈరోజు మే 10th, మే 15th లోపల ఎవరైతే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ లో జాయిన్ అవుతారో ఫీజు అనేది 2000. మే 15th తర్వాత ఈ ఫీజు అనేది ఇంక్రీజ్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందని మర్చిపోవద్దు. రికార్డెడ్ వీడియోస్ తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఈ 3 వర్డ్స్ తో మంచి మంచి ఎగ్జాంపుల్స్ తయారు చేసి మెసేజ్ పెట్టండి. I wish you all the best and good luck. Signing off, your Shyam sir.